ఈరోజు మనందరికీ ఈ దేశ ప్రజల్లో అందరికీ దేశంలో ఉండే అమ్మలందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక తల్లితో నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఎవరో కాదు, మనం నిన్న మాట్లాడుకున్న మరి పోక్సో కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ బాలిక, ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలని ఒక కేంద్ర హోంమంత్రితో వీరోచిత పోరాటం చేస్తున్న ఆ అమ్మాయి తల్లి ఈరోజు మనందరికీ గొప్పగా స్ఫూర్తినిస్తున్నది. ఎంతోమంది గూండా గ్యాంగులు మారణాయుధాలతో దాడి చేస్తారని తెలిసిన, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా తన మీద పడి మరి వేధిస్తారని తెలిసినా కూడా ఆ తల్లి తన బిడ్డకు న్యాయం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్నది. ఆమెకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మరి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు ఆయన బండి సాయి భగీరథ్ మీద రిజిస్టర్ అయిన ఈ కేసులో, పోక్సో కేసులో మనందరికి కూడా ఒళ్ళు గగుర్పరిచే విషయాలు ఏవైతే తెలిసాయో అవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ప్రజల ముందర, దేశ ప్రజల ముందర పెట్టింది. ఈరోజు ఆ కుటుంబంతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నేను ఆ తల్లితో మాట్లాడాను, కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, గుండె పిండేసినట్లయింది అనిపించింది. అదేవిధంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనం ఇంత ఘోరమైన సమాజంలో బతుకుతున్నామా అని అనిపించింది. నిజానికి ఆ మైనర్ బాలిక చేసిన పాపం ఏంటి, ఆ కుటుంబం చేసిన పాపం ఏంటి? ఆమె ఆ బిడ్డకు న్యాయం జరగాలని ఆమె పడ్డ వేదన చూస్తే నిజంగా ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా, చట్టం ఉన్నవాళ్లకు చుట్టంగా మాత్రమే ఉంటుందా అని అనిపించింది. ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆమె చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తున్నది. మే 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఆమె ఒక 2-3 తెలిసిన వాళ్ళతో కంప్లైంట్ అంతా కూడా తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతే ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 5 గంటలు పట్టింది. మొట్టమొదట ఆ కంప్లైంట్లో ఉండే కంటెంట్స్ అన్నీ మార్చమన్నారు. ఇది కాదు, అది కాదు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఎందుకు రాస్తారు, అవన్నీ ఎందుకు అని చెప్పి అక్కడుండే స్థానిక పోలీస్ అధికారులు అందరు కూడా ఆ కంప్లైంట్ మార్చమన్నారు తప్ప దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పలేదు, ఇస్తామని చెప్పలేదు. చివరికి ఆ తల్లి, నా బిడ్డ, నేను ఇద్దరం కూడా ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నారు, నేను ఆ సభలోనే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టిస్తే తప్ప ఈ కేసుకు, ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కేవలం ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. నేను మాట్లాడినప్పటికీ అప్పుడప్పుడే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఆమెకు తెలుస్తూ ఉన్నాయి. అది ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నేను ఆ తల్లితో మాట్లాడడం జరిగింది. అంటే కేసు నిన్న అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది రాత్రి 12 గంటలకు, ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందో రాలేదు ఇంకా తల్లికి తెలియదు, ఆమెకేమీ తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో 4 పాదాల నడుస్తున్న ధర్మం. ఇక రెండవ విషయం, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को नमस्कार। नरेंद्र मोदी साहब, आप ये देश का प्रधानमंत्री है, आपके मुंह से, आपके ज़ुबान से बेटी बचाओ बेटी पढ़ाओ करके एक नारा आया। देश में बेटी को बचाने के लिए बरसों से, सदियों से यहाँ महिलाओं के ऊपर जो जुर्म हो रहा है, जो बलात्कार हो रहा है, जन्म होने से पहले ही महिला का हत्या हो रही है, इसीलिए आप बेटी बचाओ बेटी पढ़ाओ करके एक योजना का कल्पना किए। लेकिन मोदी साहब, अमित शाह जी, आपके कैबिनेट में
एक गृह मंत्री माननीय बंडी संजय जी, उसका सुपुत्र, उसका बेटा एक मासूम लड़की के ऊपर, एक माइनर लड़की के ऊपर बलात्कार किया है। ये बहुत बड़ा जुर्म है। पोक्सो के कानून के मुताबिक ये बहुत बड़ा जुर्म है मोदी साहब। आज वो केंद्र मंत्री आपका बगल में बैठने वाले हैं, आपका सामने हजारों लोग, तेलंगाना के महिला लोग आपका सामने बैठने वाले हैं, आपका भाषण सुनने वाले हैं। हमको आश्चर्य हो रहा है कि अभी तक आप बंडी संजय साहब को क्यों निलंबित नहीं किया, वो अभी तक वो कैबिनेट से क्यों बरतरफ नहीं किया। वो लड़की खुद बोल रही है, वो लड़की के माँ बोल रही है, वो इंसाफ के लिए पुलिसों का सामने लड़ रही है, अभी तक उसको इंसाफ नहीं मिला है। आप 2018 में एमजे अकबर करके एक फॉरेन मिनिस्टर, विदेश शाखा का मंत्री था, उसको आप मीटू मूवमेंट में एक इल्जाम आया करके उसको इस्तीफा देने के मजबूर कर दिया, उसको कैबिनेट से हटाया गया। मोदी साहब, आप बंडी संजय साहब को भी कैबिनेट से निलंबित कीजिएगा। अगर वो मासूम है, वो इनोसेंट है करके अगर साबित होता है तफ्तीश में, तब फिर कैबिनेट में लेके लीजिएगा। वो बहुत बड़ा अहम मिनिस्टर है, वो आप देश के सुरक्षा के लिए वो बहुत इम्पॉर्टेंट आदमी है, तो आप कैबिनेट में ये पूरा तफ्तीश होने के बाद अगर वो इनोसेंट है तो आप फिर कैबिनेट में लीजिएगा। लेकिन आज क्या मैसेज आप देने वाला है तेलंगाना पूरा, ना केवल तेलंगाना, पूरे देश के जनता देख रही है आपका भाषण के तरफ से। మిత్రులారా, ఇది మామూలుగా జరిగిన నేరం కాదు. నేను ఆ అమ్మతో మాట్లాడితే భయం వేసింది. బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్, ఆయన మిత్ర బృందం ఎలాంటిదో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన, ఈ రౌడీ గ్యాంగులు ఎలా ఉంటాయనేది, గూండా గ్యాంగులు ఎలా ఉంటాయనేది వీడియోల సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశాను. వీళ్ళ మిత్రులందరూ కలిసి ఒక షరతులు పెట్టుకున్నారట, బెట్టింగ్. ఎట్లా మనం అమ్మాయిలను పడేయాలి, సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలను ఎట్లా మన వలలో వేసుకోవాలని దోస్తులందరూ కలిసి షరతులు పెట్టుకొని స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లలో పింగులు చేసుకుంటా, మంచి మంచి ప్రొఫైల్స్కు పింగులు చేసుకుంటా, నేను ఆ కులమే, నువ్వు ఆ కులమే, మన ఇద్దరం ఒకటే కులం, మనందరం ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ను, మీకు మంచి స్టేటస్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి షరతులు పెట్టుకొని అమ్మాయిలను తమ బుచ్చిలోకి లాగిండ్రు.